వెల్కమ్ బ్యాక్. మేము ఎక్స్ప్లోర్ చేసిన సెకండ్ టెక్సస్ స్టేట్ పార్క్ ఇది. దీని పేరు లేక్ మినరల్ వెల్స్ స్టేట్ పార్క్. ఇక్కడ ఎంట్రన్స్ ఫీ పే చేయాలి. అడల్ట్స్ కి $7, 12 years బిలో కిడ్స్ కి ఫ్రీ. నేను యాన్యువల్ పాస్ తీసుకున్నాను, సో నేనేం పే చేయలేదు. ఈ స్టేట్ పార్క్ మొత్తం 646 acres లో ఉంది. లేక్, దాని చుట్టూ మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ ఉన్నాయి. రాక్ క్లైంబింగ్, ఫిషింగ్, బోటింగ్ అండ్ క్యాంపింగ్ కి ఇది పాపులర్ సైట్. ఇది మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్. ఇక్కడ చాలా స్టీప్ క్లిఫ్స్, రాక్స్ ఉన్నాయి. ఇక్కడ బిగ్ రాక్స్ మధ్య ఉన్న హాలో ఏరియా చాలా పాపులర్. ఇక్కడ రాక్ క్లైంబింగ్ చేయాలంటే స్పెషల్ ఫామ్ ఫిల్ చేయాలి పార్క్ ఎంట్రీ దగ్గర. ఇక్కడైతే కిందకి వెళ్ళి చూద్దాం అనుకున్నాము, కాకపోతే మాకైతే పాత్ కనిపించలేదు. చూడటానికి చాలా బాగుంది. కోల్డ్ విండ్ ఎక్కువైంది ఇక్కడ. ఈ మౌంటైన్ పై నుంచి కిందకు వచ్చాము. ఈ లేక్ కి క్లోజ్ గా. ఈ డెక్ మీద కొంచెం భయం వేస్తుంది. ఈ లేక్ డీప్ గా ఉంది, విండ్ కూడా ఎక్కువ వస్తుంది. మావాడేమో అటు ఇటు పరిగెడుతుంది. విండ్ మూలన లేక్ కొంచెం అగ్రెసివ్ గా ఉంది. బట్ లేక్, మౌంటైన్స్, ఫారెస్ట్ చాలా బాగున్నాయి. మళ్ళా ఇంకోసారి ఇక్కడికి ప్లాన్ చేయాలి. ఇది మేము ఎక్స్ప్లోర్ చేసిన థర్డ్ ప్లేస్. ఇక్కడ పార్క్, స్టోరు, స్విమ్మింగ్ ఏరియా అండ్ బోట్ లాంచింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఈ సైడ్ కయాక్ లాంచ్ చేయడానికి ఉంది. మావాడు స్విమ్మింగ్ ట్రై చేస్తానని చెప్తున్నాడు, బట్ బయట అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. విండ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇవాళ మేము చాలా తక్కువ విజిటర్స్ ఉంటారనుకున్నాము, బట్ మాతో పాటు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇది స్విమ్మింగ్ ఏరియా. మేము లేక్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేసాము. చాలా కోల్డ్ గా ఉంది, విండ్ ఎక్కువ ఉంది, వాటర్ కూడా చాలా కోల్డ్ గా ఉన్నాయి. ఇక్కడ స్టోర్ లో 2 items కొన్నాము. ఈ 2 items కి $23 అయింది. ఇంటికి వెళ్ళాక వీళ్ళు పక్కన పడేస్తారు వీటిని. ఇది మినరల్ వెల్స్ డౌన్ టౌన్. ఈ స్ట్రీట్ లో బిల్డింగ్స్ అన్ని రెడ్ గా ఉన్నాయి. స్ట్రీట్ ని కూడా డెకరేట్ చేశారు. టెక్సస్ టౌన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ఆయన రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ టు సీ. ఈ ట్రెక్ వీడియోలో స్కైని అబ్జర్వ్ చేశారా? యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్కై చాలా క్రేజీగా ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్స్ తో. అండ్ ఈ ట్రిప్ తర్వాత టెక్సస్ మొత్తం కోల్డ్ గా అయిపోయింది. మార్నింగ్ టు ఈవినింగ్ స్కై ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అయ్యాయో ఒకసారి చూడండి.